గురువుగా గురుదక్షిణ అడిగేంత విద్య నీకు నేర్పానో లేదో గాని ఎవరినీ ఏనాడూ అడగని నేను నిన్నడుగుతున్నాను. నీకు చదువు చెప్పినందుకు నన్ను నలుగురు మాటనకుండా చూడు. బ్రతికుండి చనిపోయినట్లు అటు న్యాయాన్ని ఇటు చట్టాన్ని కూడా నమ్మించావు. ఎవరో నీళ్లు తాగిస్తున్నట్లుంది. అదే ఆఫీస్ టెన్షన్ వల్ల నీళ్లు తాగుతున్నావేమో అని. మనం దూరం అయితే నేను సంతోషంగా ఉంటాను. ఖర్చులకి డబ్బులిచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. వద్దు, పనిచేస్తున్నానుగా, నా అవసరాలకి సరిపోయేంత వస్తుంది. ఇప్పటి వరకు జాయింట్గా ఉన్న అకౌంట్లో నుంచి నిన్ను తీసేసి మా ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమంది. బయట యుద్ధమే, ఇంట్లో కూడా యుద్ధమేనా? మిలిటరీ వాడి జీవితం అంటేనే యుద్ధం. అలా అని భార్యతో కూడా యుద్ధం చేస్తారా? చేస్తున్నాగా. చాలండి, ఎవరైనా వింటే రోజు మనం కొట్టుకుంటున్నాం అనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. సార్, మీరు? ఐఎమ్ కౌశిక్, ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్. ఓ, నైస్ టు మీట్ యూ. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. యామిని, కాఫీ తీసుకురా. చెప్పండి. 2 months బ్యాక్ 8న కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ మీకు ఇవ్వమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి సార్. ఆ డేట్లో ఎవరెవరు వచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి సార్. నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఒక లేడీ కేరళ నుండి ఇక్కడికి వచ్చింది. తనకు సంబంధించిన క్లూ ఏమైనా దొరుకుతుందేమో నీ డీటెయిల్స్ అడిగాను. అందుకే అన్ని డీటెయిల్స్ తీసుకుని వచ్చాను సార్. తీసుకోండి. థ్యాంక్ యూ.
ఇది ఆఫ్టర్నూన్ 12:40 ఫ్లైట్ సార్. ఈవినింగ్ 4కో ఫ్లైట్ ఉంది అండ్ నైట్కో ఫ్లైట్ ఉంది సార్. ఓకే, ఈ ఫ్లైట్లో అంతగా అనుమానించాల్సిన వాళ్ళు ఎవరు లేరు. సార్, మీ మిస్సెస్ కూడా ఉన్నారు. ఎస్, తన వైఫ్ అండి. లిస్ట్లో ఉంది కదా అని తను కూడా శత్రు అంటారా? అదే రోజు ఆ ఫ్లైట్లో నా వైఫ్ కూడా ట్రావెల్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే నా వైఫ్ని టార్గెట్ చేసి ఆ ఫ్లైట్లో ఆ లేడీ కూడా ట్రావెల్ చేసి ఉంటుంది. నో డౌట్ నా వైఫ్ని టార్గెట్ చేసి ఆ లేడీ కూడా ఇదే ఫ్లైట్లో ట్రావెల్ చేసి ఉంటుంది. లక్కీగా నా వైఫ్ తప్పించుకుంది. మేబీ అదే జరుగుంటుంది సార్. సో ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన పాసెంజర్స్ లిస్ట్ మొత్తం జాగ్రత్తగా గమనిస్తే ఆ పర్సన్ ఎవరో కనుక్కోవచ్చు. ఈ ఫైల్ నా దగ్గర ఉంచుకుని మరోసారి జాగ్రత్తగా చెక్ చేసి మీకు పంపిస్తాను. ప్రాబ్లం లేదుగా? నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్ మేడం. ఏంటమ్ని అలా ఉన్నా? ఓ, నిన్ను టార్గెట్ చేశారనా? డోంట్ వరీ, నేనున్నాగా. నేనుండగా నీకేం కానివ్వను. నీతో పాటు ట్రావెల్ చేసిన పాసెంజర్స్లో ఖచ్చితంగా ఆ లేడీ ఉండే ఉంటుంది. అదెవరో ఏంటో ట్రేస్ చేసి ఖచ్చితంగా దాని అంతు చూస్తాను. హలో హలో, ఏంటి నన్ను మర్చిపోయినట్టున్నావు? నిన్న ఫోన్ వచ్చింది, కల అనుకున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు? అలా ఎదురు మాట్లాడితే నాకేదో చెయ్యాలనిపిస్తుంది. ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళందరికీ భయపడే రకం కాదు నేను. ఫోన్ చేసి బెదిరించగానే బెదిరిపోతాననుకున్నావా? నువ్వు కంచు అని నాకు తెలుసులేవే. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏదో పిచ్చిది వాగుతుందిలే అని వదిలేస్తే రెచ్చిపోతున్నావు. గట్టిగా 10 నిమిషాలు 10 నిమిషాలు నీ గురించి ఆలోచించానంటే అడ్రస్ లేకుండా పోతా. చా, అదిగో ఆ బలుపు దించాలని నేను వచ్చాను. నీకంత దమ్ముంటే నువ్వెవరో చెప్పు, నువ్వో నేనో తేల్చుకుందాం. నా గురించి తెలుసుకోవాలని చాలా ముచ్చట పడుతున్నావుగా. నేను ముచ్చట పడటం కాదు, నువ్వెవరో తెలిస్తే నీ ముచ్చట తీరుస్తా. అవునా? చెప్పి చూడు, అవునో కాదో తెలుస్తుంది. సరే, నువ్వంతగా అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన నువ్వు ఎవరి పేరు చెప్పుకొని బయటపడ్డావో
ఏ ముసుగుతో అటు చట్టాన్ని ఇటు న్యాయాన్ని మోసం చేశావో, ఎవరిని అడ్డం పెట్టుకుని చచ్చి బతికినట్లు నాటకమాడావో ఆ మనిషిని, నువ్వింత స్వేచ్ఛగా తిరగడానికి కారణమైన ఆ ముసుగుని. ఏంటి గుర్తొచ్చానా? జైల్లో ఉండాల్సిన నిన్ను కాపాడిన నన్ను మర్చిపోయావా? అవునులే, అవసరం తీరిపోయిందిగా. నేనే మున్నిసాబ్ బేగాన్ని. గుర్తొచ్చాను కదూ? ఆ పేరేగా నిన్ను కాపాడింది. చట్టం న్యాయం దృష్టిలో మున్నీసా బేగం వేరు, ఊర్మిళ వేరని నమ్మించావు. కాదు, ఆ ఇద్దరూ ఒక్కటే, అది నువ్వే అని రుజువు చేస్తాను. ఇవన్నీ దానికెలా తెలుసు? అన్నీ చూసినట్లు మాట్లాడుతుందంటే అదెవరు? సత్యకి సావిత్రిని దూరం చేసే విషయం ముందు చూడాలి, ఆ తర్వాత దీని సంగతి చూడాలి. ఇది సావిత్రి, ఇది సత్య, ఇది ఊర్మిళ. సత్యనిలా ఊర్మిళ వైపు తట్టేస్తే సావిత్రి ఒంటరిగా ఇలా మిగిలిపోతుంది. అప్పుడు మనం ఇలా జంటగా వెళ్ళి నిలబడతాం. ఆడుకోవడం అయిపోయిందా? క్షణక్షణం ఏం చేయాలా, ఎలా సావిత్రిని ఈసారి శాశ్వతంగా సత్య మనసులోంచి దూరం చెయ్యాలని నేను చూస్తుంటే నువ్విక్కడ ఆటలాడుకుంటున్నావా? ఈ ఆట కూడా మన గురించే ఊర్మిళ. 4 స్తంభాల ఆట అన్నమాట. చూసానులే. సత్యని నా వైపు తట్టేస్తే అని సిగరెట్తో ఆడితే సరిపోదు, దానికి చాలా చేయాలి. చేద్దామని చెప్పానుగా. పక్కగా స్కెచ్ వేసి కాల్ చేస్తానని నువ్వే వెళ్ళావు. ఏంటి ప్లాన్ రెడీ అయిందా? రెడీ చేయకుండా నీలాగా ఆడుకుంటూ కూర్చుంటాననుకున్నావా? అబ్బా, నా ఆట గురించి వదిలే, నీ ఆట గురించి చెప్పు. ఇదే ఫైనల్ ప్లాన్. ఇందులో 3 పార్ట్లుంటాయి. అన్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశావంటే నో డౌట్ సత్యం మనసులోంచి సావిత్రి అవుట్. నీ ప్లాన్ గురించి నాకెప్పుడూ డౌట్ లేదులే. ప్లాన్ చెప్పు.
అలాగే పంపిస్తానండి. ఏమ్మా మహాలక్ష్మి, మీ వదిన రాలేదేంటి? ఉదయాన్నే బయలుదేరి వచ్చింది కదండి. ఉదయాన్నే వచ్చిందా? సూపర్ మార్కెట్కి వెళ్తున్నానని చెప్పిందా? నాతో చెప్పే బయలుదేరిందండి. మరి రాలేదు కదమ్మా. ఇంకా రాకపోవడం ఏంటండి? ఏమైందో ఏమిటో ఒకసారి ఫోన్ చేసి చూడు. మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఏమ్మా కలవటం లేదా? స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. స్విచ్ ఆఫా? ఉదయాన్నే షాపుకు బయలుదేరిన మనిషి ఇప్పటిదాకా రాకపోవటం ఏంటమ్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి? నాకేదో భయంగా ఉందండి. ఏం కాదులే అమ్మా, ఎందుకైనా మంచిది. ఒకసారి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో చూడు. అలాగేనండి. నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఫోన్ చేయలేదు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఎవడే ఆ చంద్ర? వాడితో తెగ మీటింగ్స్ పెడుతున్నావు. పెరోల్ మీద బయటకు వచ్చిన వాడితో నీకేంటి పని?